డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ మందడి కృష్ణారెడ్డి ఎల్స్2 మీతో మాట్లాడుతున్నారు. మైక్రోసాఫ్ట్లో ఏమిటి ఘోరం? ప్రపంచ దిగ్గజ కంపెనీలో ఒకటైనటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. తన ఉద్యోగుల్లో సుమారు 2-3% ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. దానివల్ల సుమారు 6,000 మంది ఎంప్లాయీస్ రోడ్డును పడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి కంపెనీ చెప్తున్నటువంటి కారణాలు ఏమిటంటే, ఒకటి కరోనా విజృంభించడం, రెండవది తమ నష్టాల నుంచి బారిన ఉన్నాము, ఆ నష్టాలు కాపాడుకోవడానికి కొంతమంది ఉద్యోగులు తప్పక తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్తోంది. గతంలో కూడా మరి ఒక్కొక్క కంపెనీ మెల్లగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకుంటూ క్రమక్రమంగా ఉద్యోగుల్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో టెక్ కంపెనీలన్నీ ముందుకు వస్తున్నాయి. ప్రతి కంపెనీ వేలాది ఎంప్లాయీస్ని సంవత్సరంలో ఒకసారి కాదు 2-3 దఫాలుగా తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రకంగా పోతే కొన్నాళ్ల తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉద్యోగాలు దొరకడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడేటట్టుగా ఉంది. ప్రపంచమంతా అటే ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాలు పెరిగాయో ఒక్కొక్క కంపెనీ దాన్ని అడాప్ట్ చేసుకోవడం, ఉద్యోగులు చేసే పనిని మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయించుకోవడానికి ప్రయత్నం చేయడం, తద్వారా చాలా తక్కువ ఖర్చుతో ఒక ఉద్యోగుల మీద పెట్టేటువంటి డబ్బు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోల్చినట్టయితే ఒక 100 నుంచి 1000 మంది ఉద్యోగుల మీద పెట్టే ఖర్చులో ఒక 10వ వంతు ఖర్చు పెట్టినట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అదే పనిని అంతకన్నా బాగా, అంతకన్నా ఎక్యురేట్గా, అంతకన్నా పర్ఫెక్ట్గా చేయించుకోగలిగే అవకాశం కంపెనీలకు దొరికినప్పుడు ఏ కంపెనీ మాత్రం దయాదాక్షిణ్యాలతో ఎక్కువ మంది ఉద్యోగులు పెడతాను, వాళ్ళ జీతభత్యాలు ఇస్తాను, వాళ్ళని పోషిస్తానని చెప్తాయి చెప్పండి? అందువల్ల ప్రతి కంపెనీ కూడా ఎక్కువ లాభాలు సంపాదించాలంటే ఖర్చు తగ్గించుకోవాలి. ఖర్చులో ఎక్కువగా ఉండేది జీతభత్యాలే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎంప్లాయీస్ని పెట్టుకోవడం ద్వారా, అందులోనూ ఎగ్జిక్యూటివ్స్ని ఎక్కువగా హై రేంజ్ బాగా శాలరీస్ ఉండేటువంటి వ్యక్తుల్ని పెట్టుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో వాళ్ళు చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఎక్కువ మొత్తంలో చెల్లించడం ద్వారా కంపెనీలకు నష్టాలు వస్తున్నాయనేటువంటి ఒక కొత్త పాట అందుకున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అధిక జీతాలు పొందుతున్నటువంటి ఎగ్జిక్యూటివ్స్ని వీలైనంత వదిలించుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆ తర్వాత సెకండ్ లెవెల్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళ ప్రభావం నెక్స్ట్ వాళ్ళ మీద ప్రభావం పడుతోంది. ఈ రకంగా చూసినట్టయితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగస్తుల యొక్క జీవితాల లోపల భద్రత కరువైపోయింది. చాలామంది సరిగ్గా నిద్రలు పోలేకపోతున్నారు. మా భవిష్యత్తు ఏమిటి, మేము కట్టాల్సినటువంటి ఈఎంఐల పరిస్థితి ఏమిటి, సడన్గా మమ్మల్ని తీసేస్తే మా జీవితం ఏమిటి? ఒక మంచి జీవితాన్ని ఊహించుకొని ఆలోచించుకొని చదువుకునేటప్పుడే నేను ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అవుతాననే ఆలోచనతోటి చాలామంది పిల్లలు విద్యార్థి దశ నుంచే కళ్ళకు అంటున్నారు. ఆ కళ్ళకు రూపం తీసుకొచ్చుకోవడానికి అహోరాత్రాలు శ్రమించి మంచి మంచి స్కూల్స్లో, మంచి మంచి కాలేజెస్లో చదువుకొని, వీలైతే విదేశీ విద్యను కూడా పూర్తి చేసుకొని గొప్ప కంపెనీలకు అప్లై చేసుకొని వైట్ కాలర్ జాబ్ చేసుకుంటూ కాలు మీద కాలు వేసుకొని జీవితం అంతా ఆనందంగా సంతోషంగా గడపవచ్చు అనేటువంటి కళల్లో, ఊహల్లో, ఉద్దేశాల్లో ఉన్నవారు ఇప్పటికే కంపెనీలో జాయిన్ అయిపోయి ఇల్లు, కారు, ఫర్నిచరు, పిల్లలకు మంచి మంచి స్కూల్సు, తమకు వచ్చేటువంటి ఆదాయం లోపల హాయిగా ఆనందంగా బతకడానికి, రిచ్గా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఉద్యోగానికే భద్రత లేదు. నీ ఉద్యోగం తీసేసామంటే వాళ్ళు మళ్ళీ ఇంకెక్కడైనా అప్లై చేసుకుని ఉద్యోగం పొందడం కూడా చాలా కష్టంగా ఉంది. టెక్ కంపెనీస్ అన్నీ ఒకే రకమైన మాట మీద నిలబడుతున్నాయి. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆశ్రయిస్తున్నారు. తద్వారా లక్షలాది మంది జీవితాల లోపల శూన్యం మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. పరిస్థితులు తలకిందులయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఎంతమంది దీన్ని తట్టుకొని నిలబడుతారో తెలియదు. వెంటనే వాళ్ళంతా కూడా మానసిక నిపుణుల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి, లేకపోతే సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన రావడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలామంది విశ్లేషకులు సూచిస్తుంది ఏమిటంటే, టెక్ కంపెనీలో పనిచేసే వాళ్ళు వెంటనే మానసిక నిపుణుల్ని కలవాలని, వాళ్ళ సలహా తీసుకోవాలని, వాళ్ళలో ఉన్న భయాందోళనను పోగొట్టుకోవాలని, మెంటల్గా ప్రిపేర్ అవ్వాలని, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితుల్లో పడ్డా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆల్టర్నేటివ్స్ ఏమైనా వెతుక్కొని జీవితాన్ని ముందుకు నడిపించాలి తప్ప జీవితాన్ని అంతం చేసుకోవడానికి ప్రయత్నించకూడదని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, మైక్రోసాఫ్ట్ లెసన్తో భవిష్యత్తులో చదువుకునే విద్యార్థులనేది కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. సాఫ్ట్వేరే జీవితం అనుకుని ముందుకు వెళ్ళకూడదు. ఆల్టర్నేట్స్ ఏమున్నాయో వెతుక్కోవాలి. ఉద్యోగం మీదనే ఆధారపడకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం ప్రయత్నించాలని మనవి చేస్తున్నాం.